మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగుళూరు. ఈరోజు మనం బెంగుళూరులో ఉన్న మ్యాంగో ఉత్సవ్‌కొచ్చాం. ఇది ఎవ్రీ ఇయర్ ఈ మనకి సమ్మర్ టైమ్‌లో చేస్తారు. సో, మనం డిసెంబర్‌లో వచ్చినప్పుడు అవైలబుల్ డే ఉత్సవం కూడా చూసాం. సో, ఇప్పుడు మ్యాంగో ఉత్సవంలో అన్ని పదార్థాలు మ్యాంగో తయారు చేసినవే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే స్వీట్సు, ఇంకా డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వచ్చిన సెక్షన్ ఈ స్వీట్ సెక్షన్. ఈ స్వీట్ సెక్షన్‌లో కూడా చూసుకుంటే గులాబ్ జామును, మైసూరు పాకు, నెక్స్ట్ మైసూర్ పాకులో కూడా గట్టి మైసూర్ పాకు, లడ్డూస్ ఇప్పుడు మనం చూడొచ్చు కదా! ఇది శనగపిండి లడ్డు. తర్వాత ఇది మైసూర్ పాక్ కొంచెం మెత్తగా ఉండేది. దాని తర్వాత ఇది హార్డ్, పక్కన చూసుకుంటే ఇది హార్డ్‌గా ఉంటుంది. హార్డ్ మైసూర్ పాకు. నెక్స్ట్ దాంతో తయారు చేసిన హల్వా, అవన్నీ కూడా అన్నీ కూడా మ్యాంగోతో తయారు చేసిన ఐటెమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఇంకో సెక్షన్ చాట్ కౌంటర్. చాట్ అంటే మనం మరమరాలతోటి మనకి మిక్స్చర్ చేస్తారు కదా! అలాగే మరమరాలతోటి మిక్స్చర్ అయ్యి చేసి ఉల్లిపాయలు ఇవన్నీ ఏసి కారం, ఉప్పు, టమాటాలు అన్నీ ఏసి నెక్స్ట్ మ్యాంగో, అది తురుముకున్న మ్యాంగోది ఉంటుంది కదా! మ్యాంగోది కూడా దీంట్లో మిక్స్ చేస్తారన్నమాట. మిక్స్ చేసి అది జస్ట్ బేల్ అనొచ్చు, లేకపోతే చాట్ కౌంటరు. ఈ బేల్ కింద అనుకోవచ్చు, లేకపోతే మనం మిక్స్చర్ కింద అనుకోవచ్చు. ఇది చేసి మొత్తం మ్యాంగోతో తయారు చేసిందనమాట. మ్యాంగో ప్లస్ ఉల్లిపాయలు ఇవన్నీ ఏసి చేసిందనమాట. నెక్స్ట్‌కొచ్చేటప్పటికి మ్యాంగో ఐస్ క్రీమ్ కౌంటర్ ఇది. ఇది ఐస్ క్రీమ్స్ ఇక్కడ స్కూప్స్ ఉంటాయి కదా! మ్యాంగో స్కూప్స్. మనం ఇది బయట మనకి రెగ్యులర్‌గానే దొరుకుతుంది. బట్ ఇక్కడ వచ్చేటంటే ఓన్లీ మ్యాంగో తోటి. దాని పైన ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది వెనిలా ఏసి, వెనిలా పైన మ్యాంగో జ్యూస్ చేస్తున్నారు. ఇదొక వెరైటీ. తర్వాత మీరు కూడా చూసుకుంటే మ్యాంగో జ్యూస్ కౌంటర్. ఇంకొకటి చెప్పాలంటే మ్యాంగో జ్యూస్ కౌంటర్ మనకి ఎక్కువగా మ్యాంగో జ్యూస్ మనకి మాక్సిమం ఒక మార్చి నుంచి జూన్, జూలై వరకు మ్యాంగో జ్యూస్ ఎక్కువ దొరుకుతా ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాంగో జ్యూస్ ఉంది. బట్ బెంగుళూరులో నేను చెప్తున్నాను, ఇంకొక ప్లేస్ ఉంది. 365 డేస్ కూడా మనకి మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది. అది నెక్స్ట్ వేరే వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి మ్యాంగో జ్యూస్ కంప్లీట్‌గా మ్యాంగోతో తయారు చేసినయి. దానిపైన మళ్ళీ పల్ప్ ఏస్తున్నారు. మ్యాంగోతో తయారు చేసిన జ్యూస్‌ని దానిపైన చూసుకొని ఇప్పుడు చూడొచ్చు కదా! పల్ప్, ఆ మ్యాంగో పల్ప్ అంతా కూడా పైన ఏశారు. అది మిక్స్ చేసుకొని ఆ పల్ప్ తోటి మనం జ్యూస్ చూసుకోవచ్చు. పైన క్రీమ్ కూడా ఏస్తున్నారు చూడండి. పైన క్రీమ్ ఏసి నెక్స్ట్ కౌంటర్‌కొచ్చేటప్పటికి మ్యాంగో శాండ్‌విచ్ కౌంటర్. ఈ శాండ్‌విచ్ కౌంటర్ ఏంటంటే నార్మల్ మన శాండ్‌విచ్ అంతా ఉంది. పైన ఏంటంటే ఆ పుదీనా రాసిన తర్వాత దానిపైన ఆనియన్స్ ప్లస్ మ్యాంగోతోటి మనం తురుము ఉందనుకున్నాం కదా! మొత్తం అది మధ్యలో పెట్టేసి కొంచెం దీంట్లో ఏంటంటే మనకి ఉల్లిపాయలు, మ్యాంగో తురుముకున్నది, నెక్స్ట్ మనకి స్వీట్ కార్న్ అవన్నీ ప్లేస్ చేసి దాన్ని 2 పెట్టి దాన్ని కొంచెం సో, ఈ శాండ్‌విచ్ మ్యాంగో శాండ్‌విచ్ అది. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ కొంచెం బటర్ రాసి తర్వాత దాన్ని కొంచెం ఫ్రైడ్ చేసేసి తవా మీద ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేసేసి దాన్ని 2 వైపులా కాల్చిన తర్వాత కస్టమర్‌కి ఇచ్చేస్తున్నారనమాట. ఇది చూసుకోవచ్చు మనం. అయిపోయింది ఇప్పుడు. ఇది ఇప్పుడు కస్టమర్స్‌కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ కౌంటర్ వచ్చి మ్యాంగో దోస కౌంటర్. మ్యాంగో దోసెస్ చూస్తున్నారు కదా! దోస నార్మల్ బ్యాటర్ తోటి దోస ఏసి దానిపైన మనకి మ్యాంగోతో చేసుకున్న పైన మనకి ఇప్పుడు నార్మల్‌గా ఇది ఆలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా పైన మసాలా దోస అయితే. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాంగో తురుము ఉంది కదా! ఆ తురుము పైన ఏసేసి మొత్తం అంతా, ఆ తురుమునంతా పైనేసి దాని తర్వాత పైన మళ్ళీ కొంచెం ఈ ఆలుతోటి అన్నీ పెట్టేసి ఆ తర్వాత పొడి ఏస్తున్నారు. ఆయిల్. పైన కొంచెం మసాలా కావాల్సి మసాలా కూడా పెట్టిస్తున్నారు. ఎవరైతే మసాలా కావాలనుకుంటే మనం ఆలుతో చేసిన మసాలాది. బట్ ఇక్కడ చూడొచ్చు దోసలు. ఇది మ్యాంగో దోస. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే మ్యాంగో చిత్రాన్న రైస్ కౌంటర్. ఇక్కడ ఏంటంటే చిత్రాన్న అంటే మనకు పులిహార అంటాం కదా! మ్యాంగో పులిహార మ్యాంగోతో తయారు చేసిన పులిహార. నెక్స్ట్ ఇంకా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మ్యాంగో బేకరీ కౌంటర్. ఈ బేకరీ కౌంటర్‌కొచ్చేటప్పటికి అసలు ఇది ఒకటి చూడొచ్చు కదా! ఈ బన్‌లో కూడా లోపలంతా కూడా మ్యాంగోతో చేసిన క్రీము అవన్నీ పెట్టారు. నెక్స్ట్ ఇవి చూస్తుంటే మఫిన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా
ఆ కేక్ తయారు చేసుకునే దాంట్లోనే ఈ మ్యాంగోది జస్ట్ మొత్తం అంతా మిక్సీ చేసేసి దాంట్లో యాడ్ చేస్తున్నారు. డోనట్స్ చూడొచ్చు. ఇదంతా కూడా బేకరీ కౌంటర్ అన్ని డిఫరెంట్ చిన్నవి. ఇది ఫిర్నీ అంటాం కదా! ఫిర్నీ మీద ఆ ఫిర్నీ జస్ట్ ఫ్రై చేసి గీతో ఫ్రై చేసి దానిపైన క్రీము ప్లస్ మ్యాంగోది పెట్టారు. ఇక్కడ చూసుకుంటే మఫిన్స్ ఇవి కూడా. నెక్స్ట్ వచ్చి వెజ్ పఫ్స్ అవి కూడా లోపల మ్యాంగోతో చేసిన స్టఫింగే వెజ్ పఫ్ కూడా. ఇప్పుడు చూస్తున్నాం కదా! మ్యాంగో బజ్జీ కౌంటర్, బోండా కౌంటర్. ఇగో చూడొచ్చు మీరు. మ్యాంగోని మొత్తం అంతా స్లైసెస్ కింద చేసేసి ఆ స్లైసెస్‌ని మన శనగపిండి అట్లా తీసుకొని బజ్జీ కింద తయారు చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇగో ఇప్పుడు చూసుకుంటే మ్యాంగో బజ్జీ మొత్తం ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నారు. ఇది జస్ట్ మనకు చూసుకుంటే ఫిష్ ఎలా ఉంటుందో అలాగే మొత్తం శనగపిండిలో పెట్టి అందులో ఏస్తున్నాడు. మళ్ళీ దీని తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత కొంచెం మసాలా అదే కారం, ఉప్పు అన్నీ ఏసి దాని పైన ఉల్లిపాయలు నెక్స్ట్ మళ్ళీ దానిపైన మళ్ళీ మ్యాంగో తురుము ఉంటుంది కదా! అది కూడా ఆనియన్స్, మ్యాంగో తురుము అన్నీ పెట్టి మళ్ళీ అది ఏసి కస్టమర్‌కి ఇస్తున్నారు. కొంచెం సాస్ ఏసేసి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మ్యాంగో హోలిగే కౌంటర్. హోలిగే అంటే తెలుసు కదా! మనకి బొబ్బట్లు. మనం బొబ్బట్లు అంటాం కదా! ఆ బొబ్బట్లు లాంటిదే ముందు జస్ట్ దానికి మ్యాంగో దాంతోటి చేసుకున్న దాంతోటి వీటితోని చేసి బొబ్బట్ల కింద తయారు చేస్తున్నారు. ఇది మనం ఇక్కడ హోలిగే అంటారు దీన్ని. నార్మల్‌గా వీళ్ళేంటంటే ఒబ్బట్టు అంటారు. ఇక్కడ మనకు తెలుగులో బొబ్బట్లు అంటాం కదా! ఇక్కడ ఒబ్బట్లు అంటారు దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ గీతో తయారు చేసి అవన్నీ చేస్తున్నారు. దాని లోపలంతా స్టఫింగ్ పెట్టి దానిపైన మళ్ళీ గీ ఏసి కస్టమర్స్‌కి ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఆవకాయ బిర్యానీ, మ్యాంగో రైస్ కౌంటర్ అంట. మనకి అంటే తెలుగు ప్రజలకి ఆవకాయ బిర్యానీ అంటే రెగ్యులర్. ఇప్పుడంతా ఆవకాయ బిర్యానీ అంతా స్పెషల్ అయిపోయింది అందరికి. ఈ ఆవకాయ బిర్యానీ నార్మల్‌గా మన బిర్యానీలోనే జస్ట్ ఆవకాయ ఏసేసి ఆవకాయతో లాస్ట్ ఆవకాయ బిర్యానీ అది ఇస్తున్నారు. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ అన్నీ కూడా మ్యాంగోతో తయారు చేసిన స్వీట్సే అనమాట. సో, ఈ మ్యాంగోతో తయారు చేసిన స్వీట్సే మొత్తం స్వీట్సు, చాటు, బిర్యానీసు, రైస్ ఐటమ్సు, నెక్స్ట్ బజ్జీలు ఇవన్నీ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ మ్యాంగో ఉత్సవ్‌కి వచ్చి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఏదో కొత్త ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఐస్ క్రీమ్స్ చూసాం, అన్నీ చూసాం. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సుమన్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.